ఈ వారం మన గెస్ట్ డాక్టర్ లోకేష్ చౌహాన్ గారు. చాలా మంది యువత ముఖ్యంగా డ్రగ్స్ కి అలవాటు అయిపోతున్నారు. మారిపోతున్న కల్చర్, మారిపోతున్న ట్రెండ్స్, జీవన శైలి వీటినన్నిటినీ చూసుకున్నట్టయితే యువత మాత్రమే కాదు, రకరకాల ఏజ్ గ్రూప్స్ లో ఉన్న అందరూ ఎడిక్ట్ అయి ఉన్నారు. మెయిన్ గా ఏంటంటే ఆ హ్యాబిట్ ఉన్న చాలా మంది పేరెంట్స్ కి మా అబ్బాయి ఆర్ మా అమ్మాయి ఇలా చేస్తున్నారని తెలిసేలోపే చాలా లేట్ అయిపోతుంటుంది. విపరీతమైన యూసేజ్ ఒకవేళ ఉంటే సార్, మద్యపానము డ్రగ్స్ సమానంగా చూడొచ్చా, లేకపోతే ఎస్పెషల్లీ తెలంగాణ కమ్యూనిటీలో ఇది ఒక క్రైమ్ గా పరిగణించబడదు. సో తాగడం అనేది మనము చాలా నార్మలైజ్ చేసేసాం. ఇతర డ్రగ్స్ తో కూడా సివియర్ ప్రభావాలు ఉంటాయి. అండ్ మద్యపానం వల్ల కూడా ప్రాణాలు కోల్పోతున్న జనాలు చాలా మంది ఉన్నారు. అండ్ ఈ కాలంలో ఏంటంటే కేవలం మగవాళ్ళల్లో కాకుండా ఆడవాళ్ళల్లో కూడా మద్యపానము అండ్ వేరే డ్రగ్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మందికి భార్య భర్తల మధ్యలో చాలా ఉంటాయి. మీరు అన్నట్టుగా ఆ జనరేషన్ అట్లే ఉంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, బిఫోర్ ఎవ్రీథింగ్, సెక్స్ సమస్యలు కేవలం మగవాళ్ళలోనే ఉంటాయి అనేది అపోహ. సెక్స్ సమస్యలు ఆడవాళ్ళల్లో కూడా ఉంటాయి. హాని కల్పించే విధంగా ప్రవర్తించడం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిస్కీ ఫర్ దేర్ లైఫ్స్. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోకపోయినా వాళ్ళ లైఫ్ జైల్లో ముగించాల్సి వస్తుంది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శరత్ వీరమల్ల, జనరల్ ఫిజిషియన్, షుగర్ స్పెషలిస్ట్, శ్రీ వెంకటరమణ హాస్పిటల్, కల్వకుర్తి. సో మీ అందరికీ తెలుసు, నేను గత కొంతకాలంగా కల్వకుర్తిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నాకు ఈ కల్వకుర్తిలో ఈ ప్రాక్టీస్లో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, వయసుతో సంబంధం లేకుండా చాలామంది ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు లోబడుతున్నారు. దీనివల్ల వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా విపరీతంగా సఫర్ అవుతున్నాయి. అది కాకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది యువత డ్రగ్స్ కు కూడా బానిసలు అవుతున్నారు. సో దీనివల్ల కూడా సమాజం మీద చాలా ఇంపాక్ట్ వస్తున్నది. సో ఈ ధూమపానం కానీ, మద్యపానం కానీ, డ్రగ్ అడిక్షన్ కానీ ఇది కేవలం వాళ్ళనే కాదు, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా కాల్చేస్తుంది. వాళ్ళ ఆరోగ్యాన్ని స్లో పాయిజన్ లాగా మొత్తం ఖరాబ్ చేస్తుంది. దీంతో పాటు వాళ్ళ కుటుంబంతో పాటు మన సొసైటీ మీద కూడా చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ వ్యసనాల వల్ల. మందు తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, క్రైమ్ రేట్ పెరగడం కానీ ఇవన్నీ ఉంటాయి. సో చాలా మటుకు కనీసం ప్రతి నెల ఒక పేషెంట్ ఈ వ్యసనాల వల్ల హెల్త్ బాగా ఎఫెక్ట్ అవ్వడం, బాగా సీరియస్ కండిషన్లోకి వెళ్ళడం, చాలా మంది పేషెంట్స్ చనిపోవడం కూడా చూసిన నేను. సో ఇప్పటికి కూడా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ని తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. సో దీంట్లన్నింటికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో సో మేము ఒక సైకాట్రిస్ట్ని రిక్వెస్ట్ చేసి ప్రతి 2 వారాలకు ఒకసారి కల్వకుర్తికి విజిట్ చేసేలాగా ప్లాన్ చేసినాం. డాక్టర్ లోకేష్ చౌహాన్ అని. డాక్టర్ లోకేష్ చౌహాన్ గారు ఆయన ఎర్రగడ్డ సైకాట్రీ హాస్పిటల్లో ట్రైన్ అయ్యారు. మంచి నాలెడ్జబుల్ పర్సన్. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ పేషెంట్స్ అందరికీ ఏదో ఒక మెడిసిన్స్ రాయడం అనేది కాకుండా వీళ్ళకు ఒక కౌన్సిలింగ్ అనేది అవసరం, వ్యక్తిగత కౌన్సిలింగ్ అవసరం. వాళ్ళ కుటుంబాలకు వీళ్ళు మళ్ళీ మళ్ళీ తాగకుండా ఎట్లాంటి ఇది చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది ఒక స్పెషలిస్ట్ గైడెన్స్ అవసరం. సో అది కాక వీళ్ళు ఒకసారి బంద్ చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఈ వ్యసనాల సైడ్ పోకుండా, మళ్ళీ వాటి మీద కోరిక కలగకుండా వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది అవసరం. సో దీనికోసం నేను స్పెషల్ రిక్వెస్ట్తోన లోకేష్ సార్ని పిలవడం జరిగింది. సో ఆయన కూడా రీసెంట్గా విజిట్ స్టార్ట్ చేశారు. సో మీరందరూ ఈ పోడ్కాస్ట్ ద్వారా ఆయన చెప్పేవన్నీ విషయాలు విని సో మీరు దీనికి సంబంధించిన నాలెడ్జ్ పెంచుకోవాలని ఆశిస్తున్నాను. సో దీని ద్వారా మా ప్రయత్నం ఏంటంటే ఒక వ్యక్తినే కాదు, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్న కుటుంబాలను దాని ద్వారా ఈ సమాజాన్ని కాపాడాలి. అదే మా ఉద్దేశం. దీనికి మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి మీకు ఎట్లాంటి సందేహాలు ఉన్నా మా హాస్పిటల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేయండి. మీకు హెల్ప్ చేయడానికి మేము ఎప్పుడు కూడా రెడీగానే ఉంటాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మీటింగ్ లిమిట్ సార్.
ఈ వారం మన గెస్ట్ డాక్టర్ లోకేష్ చౌహాన్ గారు ఉన్నారు. ఆయన మానసిక నిపుణులు. సో చాలా విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్. చాలా మంది యువత ముఖ్యంగా డ్రగ్స్‌కి అలవాటయిపోతున్నారు. వాళ్ళు అక్కడి నుంచి అంటే అక్కడ ఆ జీవితంలోకి వెళ్లి మళ్ళీ తిరిగి రాకుండా అక్కడే వాళ్ళు ఫాజ్ అయిపోతా ఉన్నారు. అలాంటి వాళ్ళు మీ దృష్టికొస్తే వాళ్ళని ఎట్లా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? సో మారిపోతున్న కల్చర్, మారిపోతున్న ట్రెండ్స్, జీవన శైలి వీటినన్నిటిని చూసుకున్నట్టయితే చాలా వాటి ప్రభావాల వల్ల యువత మాత్రమే కాదు, రకరకాల ఏజ్ గ్రూప్స్‌లో ఉన్న అందరూ మద్యపానం, ఇతర వేరే డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యి ఉన్నారు. అందులో బంగారు భవిష్యత్తుండి వాళ్ళ లైఫ్ కోల్పోతున్నది యువత కాబట్టి, మెయిన్‌గా ఏంటంటే, ఆ హాబిట్ ఉన్న చాలామంది పేరెంట్స్‌కి మా అబ్బాయి ఆర్ మా అమ్మాయి ఇలా చేస్తున్నారని తెలిసేలోపే చాలా లేట్ అయిపోతుంటుంది. అండ్ పిల్లలు పేరెంట్స్‌తోని అన్నీ చెప్పలేరు. సో పేరెంట్స్ బాధ్యత ఏంటంటే, మా పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? వాళ్ళ అకాడమిక్స్ అండ్ వాళ్ళు చేస్తున్న పనులలో చురుకుగా ప్రతిరోజు వెళ్ళగలుగుతున్నారా? లేదా? అనేది చూసుకుంటూ, అందులో ఏమన్నా ఒకవేళ డిఫికల్టీ గనుక ఏర్పడితే, తీసుకొచ్చి ఒకవేళ సైకియాట్రిస్ట్‌కి చూపించగలిగితే, వాళ్ళు ఏదన్నా చెడు దారిలో ఉన్నా, ఏదన్నా మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులవుతున్నా ఆర్ వాటిని యూజ్ చేస్తున్నా, దాని గురించి తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్. కొన్నిసార్లేమో మందులు పెట్టవలసి రావచ్చు. కొన్నిసార్లు కేవలం కౌన్సెలింగ్ చేసి కూడా మార్పు తీసుకురావచ్చు. ఆర్ విపరీతమైన యూసేజ్ ఒకవేళ ఉంటే, విపరీతమైన మాదక ద్రవ్యాల యూసేజ్ గనక ఒకవేళ ఉంటే, వాళ్ళని అడ్మిట్ చేసుకొని గూడా రిహాబ్ సెంటర్ లాగా అడ్మిట్ చేసుకొని, వాళ్ళకి తగు వైద్యం ఇచ్చి, కౌన్సెలింగ్ చేసి, తిరిగి వాళ్ళ నేచురల్ జీవన శైలిలోకి వాళ్ళనుండేటట్టు చేయగలుగుతాము. సార్ చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, యువత కావచ్చు, స్టార్టింగ్ స్టేజ్‌ని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ప్రధాన అంటే బేసిక్ కొన్ని సింప్టమ్స్ కనిపిస్తాయి అంటారు కదా డాక్టర్స్ మీరు. సో వాళ్ళని ఆ బేసిక్స్‌ని అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో వాళ్ళని ఐడెంటిఫై చేసి కొంచెం మనం వాళ్ళని అక్కడి నుంచి ఆ రూట్ మళ్లించడానికి అవకాశం ఉంటుంది కదా! వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయడానికి ఏమన్నా కారణాలు కనిపిస్తుంటాయా? కారణాలేంటంటే రొటీన్‌గా ఉండే లైఫ్ స్టైల్‌లో ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇంటికి లేట్‌గా రావడం, లేకపోతే ఎక్కువగా డబ్బులు అడగడం, స్కూల్‌లో చదువు ఆర్ వేరే విషయాలలో పెర్ఫార్మన్స్ అనేది ఒకవేళ తగ్గిపోతూ ఉండడం, ఆర్ కాలేజెస్, స్కూల్స్ నుంచి కంప్లెయింట్స్ రావడం, నిద్ర లేకుండా కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు వాళ్ళ ప్రైవసీ కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉండుంటారు. ఇట్లాంటి సమస్యలు ఇనీషియల్ ఫేజెస్‌లో కనిపిస్తూ ఉంటాయండి పిల్లలలో. సో డ్రగ్స్‌కి వాళ్ళని ఆకట్టుకోవడానికి ప్రధాన కారణాలంటే మీరన్నట్టుగా వాళ్ళు కొంచెం వాళ్ళ లైఫ్‌లో ఏదన్నా టెన్షన్‌గా తీసుకున్నప్పుడు, ఆవేదనకు, ఆవేశానికి గురై దానికి అలవాటు పడడానికి కొంచెం చేసుకోవడానికి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటది గదా! దీని నుంచి పేరెంట్స్‌కి మీరు ఒక డాక్టర్‌గా ఏం జెప్తారు సార్? పిల్లల్ని గమనిస్తూ ఉండాలి చాలామంది. కాకపోతే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతే ఈవినింగ్ 6 ఆర్ 7, 8 అవుతుంది పిల్లలు ఇంటికి రావడానికి. తక్కువ సమయం పిల్లలు వాళ్ళతోని గడపాల్సొస్తుంది. అలాంటి వాళ్ళకి పేరెంట్స్‌కి ముఖ్యంగా మీరేం చెప్పదలుచుకుంటారు? మీరడిగిన దాన్ని బట్టి జూస్తున్నట్టయితే, ఈ కాలంలో ఏంటంటే కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. పేరెంట్స్ ఏంటంటే ఇద్దరూ పని జేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అండ్ పిల్లల పైన కూడా ఏంటంటే చాలా బాగా పెర్ఫార్మ్ చేయాలి అకాడమిక్స్‌లో అనేది ఒక తీవ్రమైన ఒత్తిడి కనబడుతుంది. అయితే వాళ్ళొక పర్టిక్యులర్ ఏజ్‌లో 17, 18 ఇయర్స్ క్రాస్ అయ్యే టైంకి వాళ్ళొక గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి ఎంటర్ అయ్యి ఉంటారు. ఇంటర్మీడియేట్ ఆర్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి ఎంటర్ అయ్యి ఉంటారు. ఆ టైంలో ఎంటర్ అయ్యేసరికి ఏంటంటే స్కూల్లో ఆర్ జూనియర్ కాలేజ్‌లో ఎదుర్కొన్న ఒత్తిడి నుంచి కొంతవరకు రిలాక్సేషన్ దొరుకుతుంది. డబ్బులు చేతికి దొరుకుతాయి. ఆ టైంలో ఒత్తిడి నుంచి రిలీఫ్ అవ్వాలి అనేది ఒకటి ఖచ్చితంగా ఉన్నట్టే, ఇంకోటేంటంటే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. లైఫ్‌లో ప్రతి ఒక్కటి ఒకసారి అనుభవించాలి. లైక్ మందు తాగితే ఎలా ఉంటుంది? సిగరెట్ తాగితే ఎలా ఉంటుంది? రకరకాల మాదక ద్రవ్యాలను ఒకసారి అందరూ యూజ్ చేస్తున్నారు గదా! నా ఫ్రెండ్సు, నాతో ఉన్నవాళ్ళు అందరూ ఇది చేస్తున్నారు గదా! నేను గూడా ఒకసారి యూజ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే దగ్గర నుంచి మొదలవుతుందది. క్రమక్రమంగా కొందరేంటంటే దానికి బానిసలైపోయి, వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు, వాళ్ళు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలనన్నిటిని పక్కకు బెట్టేసి కూడా దాని ఎఫెక్ట్‌లో వెళ్ళిపోయి జీవనం చాలా డిస్టర్బ్ చేసుకుంటుంటారు. డ్రగ్స్‌కి ఆల్‌మోస్ట్ ఒక 60, 70% అలవాటయిపోయిన వాడిని తీసుకొచ్చి మీ ఎట్లైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే, అలాంటి మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి వాడిని తీసుకురావడానికి ఏమన్నా అవకాశాలుంటాయా? డెఫినెట్‌లీ అండి. నాట్ ఓన్లీ 60, 70% మొత్తం 90, 95% ఆర్ ఈవెన్ 100% కూడా దాని ఎఫెక్ట్‌లో ఉన్న వాళ్ళని కూడా మీరు ఒకవేళ మా దగ్గరికి తీసుకొచ్చినట్టయితే దిస్ ఈజ్ ఆల్ మేమంతా సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అండి. సో, అంతర్జాతీయ ప్రమాణాలతోని మేము వైద్యం ఇచ్చేస్తుంటాము. సో, ఏంటంటే అంతర్జాతీయంగా ఏవైతే
ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉంటాయి, ఏవైతే కౌన్సిలింగ్ మొడాలిటీస్ ఉంటాయి, ఎలా అయితే థెరపీస్ చేసేది ఉంటుందో ఆ ప్రకారంగా వాళ్ళకి ఏదైతే నీడ్ ఉంటుందో దాని ప్రకారంగా ట్రీట్ చేసి వాళ్ళకున్న ఎడిక్షన్కి సంబంధించిన పర్టికులర్ మందులు, పర్టికులర్ డోసేజెస్లో పర్టికులర్ కాలం ఇది చేసి సైడ్ బై సైడ్ వాళ్ళకి థెరపీస్, కౌన్సిలింగ్స్ ఎక్కడెక్కడ అవసరమవుతాయో అవి ఇచ్చేసి వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏమన్నా ఉండుంటే, ఇది అతిగా వాడడం వల్ల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏమన్నా ఉండుంటే దానికి తగ్గట్టుగా కూడా ట్రీట్ చేసి వాళ్ళకు ఒక బెటర్ లైఫ్ అందించడానికి ఖచ్చితంగా మేము ట్రై చేస్తాం. ఇంకోటి ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్లీ అ సైకాట్రిక్ హాస్పిటల్. మా దగ్గర జనరల్ ఫిజిషియన్ ఉన్నారు, మా దగ్గర ఇతర స్పెషలిస్టులు అందరూ ఉన్నారు. సో వాళ్ళ పర్యవేక్షణలో కూడా ఒకవేళ వాళ్ళ హెల్ప్ అవసరమైతే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుని మొత్తం నార్మల్ ఫంక్షనింగ్కి రీస్టోర్ అయ్యేటట్టు చేస్తాము. మా దగ్గర ఉన్న ఇంకో ఇదేంటంటే వీటితో పాటు ఒక కుటుంబంలో ఒక మనిషి మాదక ద్రవ్యాలకి అలవాటు పడితే కేవలం ఆ మనిషి కాకుండా కుటుంబం మొత్తం సఫర్ అవుతూ ఉంటుంది. ఫాదర్ గానీ, మదర్ గానీ, తనతో పుట్టిన అన్న, చెల్లెళ్ళు ఎవరైనా గానీ సఫర్ అవుతూ ఉంటారు. సో మేము అడిక్వేట్ టైంలో పేషెంట్‌తో పాటుగా కేర్ గివర్ బర్డెన్ అంటే కుటుంబ సభ్యులు కూడా దానికి సంబంధించి ఎట్లాంటి ఒత్తిడి అనుభవిస్తారో, వాళ్ళు దీని నుంచి బయటపడడానికి ఎట్లా అండ్ పేషెంట్‌తోని వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఏ రకమైన కోఆపరేషన్ వాళ్ళకి అందించాలి, అదంతా కూడా మేము కౌన్సిలింగ్‌లో భాగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి ఒక నార్మల్ రిస్టోరేషన్ ఆఫ్ లైఫ్‌కి మళ్ళీ తోడ్పాటు అందిస్తాం. సార్ డ్రగ్స్ ఆల్మోస్ట్ మీరు 100% ఉన్న వాళ్ళని కూడా మేము రిహాబిలిటేషన్ నుంచి ఎంత సమయం పడుతుంది మీకు వాళ్ళని మళ్ళీ బయటికి తీసుకురావడానికి? ఇది డిపెండ్స్ అపాన్ కొన్ని ఫ్యాక్టర్స్ అండి. అంటే వాళ్ళు ఎంత కాలం నుంచి వాడుతున్నారు, ఎంత మందు ఆర్ ఎంత వేరే డ్రగ్స్ వాడుతున్నారు, ఎట్లాంటిది వాడుతున్నారు, వాళ్ళ ప్రమాద స్థాయి ఏ స్థాయిలో ఉందనే దానిపైన డిపెండ్ అవుతుంది. బట్ యూజువల్లీ ఏంటంటే ఐపీ పేషెంట్స్‌ని రిహాబ్ సెంటర్‌లో పెట్టుకుంటే ఒక 15 డేస్ టు 1 మంత్ అనే టైం అయితే పట్టొచ్చు. విపరీతమైన అంటే కొందరు ఒకటే రకమైన మాదక ద్రవ్యం వాడతారు. కొందరు 4, 5 రకాలు కూడా వాడుతుంటారు. సో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. తీవ్రత తక్కువ ఉంటే ఓపీ బేసిస్‌లో జస్ట్ లైక్ దట్ హాస్పిటల్‌కొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించుకొని, కౌన్సెలింగ్ ఇప్పించుకొని వెళ్ళిపోవచ్చు. ఒక అరగంట, గంటలో. అలా కాకుండా రిహాబ్ సెంటర్‌లో పెట్టాలి ఆర్ అడ్మిట్ చేసి పెట్టాల్సిన పరిస్థితి ఉంటే వారం రోజులు, 15 రోజులు, నెల రోజుల వరకు కూడా పట్టొచ్చు. ఏంటంటే మద్యపానానికి, వేరే మాదక ద్రవ్యాలకి దూరంగా ఉంచడం అనేది మన టార్గెట్. మనం పేషెంట్‌ని జస్ట్ లైక్ దట్ ఒక రోజులో పంపించేస్తే తిరిగి మళ్ళీ తాగే ప్రమాదం ఉంటుంది. సో బేస్డ్ అపాన్ నీడ్ వి హావ్ టు ట్రీట్. సార్ మద్యపానము, అదే ఆల్కహాల్, డ్రగ్స్ సమానంగా చూడొచ్చా? లేకపోతే దానికొక సెక్టార్, దీనికొక సెక్టార్? ఎందుకంటే డ్రగ్స్ అనేది 24 అవర్స్ వాడు అదే మత్తులో ఉండడానికి అవకాశం ఉంటుందని మిలియన్ డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఆల్కహాల్ అనేది కొద్ది సమయం వరకే వాడు ఆ మత్తులో ఉంటాడు. అది దాని నుంచి మనం బయటకి తీసుకురావడానికి ఒక అవకాశం. సో రెండిటిని బేస్ చేసుకుంటే ఏది డేంజర్? ఇంకోటి ఆ రెండిటి నుంచి ఎంత మోతాదులో ఉన్నవాడిని మనం బయటకి తీసుకురావడానికి అవకాశం ఉంటది? మద్యపానం అనేది ఏంటంటే మన లాంటి దేశంలో, మన రాష్ట్రంలో అధిక జనాలు వాడుతుంటారు. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ కమ్యూనిటీలో ఇది ఒక క్రైమ్‌గా పరిగణించబడదు. సో తాగడం అనేది మనము చాలా నార్మలైజ్ చేసేసాం. దో దానికి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది మొత్తం ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయిపోయిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే వేరే డ్రగ్స్‌ని మనం ఎంత తీవ్రంగా చూస్తామో మద్యపానాన్ని మనం అదే రకంగా చూడము. అండ్ కల్లు తాగడాన్ని మనమైతే మొత్తం పూర్తిగా నార్మలైజే చేసేసాము. ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ. సో ఇతర డ్రగ్స్‌తో కూడా సివియర్ ప్రభావాలుంటాయి. అండ్ మద్యపానం వల్ల కూడా ప్రాణాలు కోల్పోతున్న జనాలు చాలా మందున్నారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఫర్ డెత్ ఇన్ మెనీ పీపుల్. అండ్ ఈ కాలంలో ఏంటంటే కేవలం మగవాళ్ళలో కాకుండా ఆడవాళ్ళలో కూడా మద్యపానము అండ్ వేరే డ్రగ్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. సో ఇతర డ్రగ్స్ ప్రమాదమే, మద్యపానము ప్రమాదమే. సో దేనికైనా గానీ ట్రీట్మెంట్ ఇప్పించుకొని వాటికి దూరంగా ఉండడమే సొల్యూషన్. కరెక్ట్ సొల్యూషన్. సో మరొక అంశానికొద్దాం. సెక్స్ వల్ల చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి వాళ్ళకి మీరు ఆళ్ళకు అంటే కొంచెం జీవితంలో మెరుగుపడాలి, ముందుకెళ్ళాలి అనే దాని మీద ఆ సమస్యలన్నీ ఎట్లా తీర్చాలి? వాళ్ళు ఏ సమస్యలని మీరు వాళ్ళని కొంచెం అనలైజ్ చేసి వాళ్ళకు ఒక సుదీర్ఘమైన ఆలోచన చెప్పే ప్రయత్నం చేద్దాం. సో మారిపోతున్న లైఫ్ స్టైల్, మారిపోతున్న కల్చర్ వల్ల మనము తినేది, మనము పని చేసేది, మనం జీవిస్తున్న విధానాల వల్ల చాలా మంది చాలా యంగ్ ఏజ్‌లో లైక్ సే 25 ఇయర్స్, 30 ఇయర్స్‌లో కూడా మగవాళ్ళు, ఆడవాళ్ళుకి రిలేటెడ్ ఇబ్బందులతోని సతమతమవుతున్నారు. అయితే ఏంటంటే సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్ గురించి బయటకొచ్చి మాట్లాడితే లైక్ కుటుంబ సభ్యులతో మాట్లాడినా, ఇతరులతో మాట్లాడినా దాన్నొక నామోషీగా, ఒక సిగ్గుకరమైన ఇదిగా, అవమానంగా భావించి డిస్కస్ చేయరు.
అంతెందుకండి, కొంతమందయితే ఆడ, మగ ఐ మీన్ భార్యాభర్తలు కూడా ఓపెన్‌గా మాట్లాడుకోరు. నాకీ ప్రాబ్లమ్ ఉంది. నేను దీనివల్ల ఇబ్బంది పడుతున్నానని మాట్లాడకుండా కేవలం మౌనంగా భరిస్తూ ఉంటారు. సో, ఈ ఇబ్బంది ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో అది తీవ్రమైన పరిణామాలకు దారి తీయొచ్చు. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఇది పెరిగిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఒత్తిడి. జీవన శైలిలో ఉండే ఒత్తిడి, తినే విధానం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఇవన్నీ సమస్యలుగా ఏర్పడి ఒక 25, 30 ఇయర్స్ నుంచే పిల్లలు లేకపోవడం ఆర్ సెక్సువల్లీ ప్రాపర్‌గా ఒకరినొకరు ఆహ్, సంతృప్తి పరచుకోకపోవడము, ఒకరికి తగ్గట్టు ఒకరు ఆనందాన్ని ఇవ్వలేకపోవడము, ఇవన్నీ ఎదుర్కొంటుంటారు. అండ్ ఎప్పుడైతే ఈ సమస్యలతోని ఇబ్బంది పడుతుంటారో, ఇవి వేరే రకమైన మానసిక సమస్యలకి కూడా దారి తీస్తుంటాయి. సో, ఎలాంటి సమస్యలుంటే వాళ్ళని కొంచెం ఒక మళ్ళీ నార్మల్ జీవితానికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది? చాలా మందికి భార్యాభర్తల మధ్యలో చాలా ఉంటాయి. మీరన్నట్టుగా ఆ జనరేషన్ అట్లే ఉంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో గూడా కొన్ని గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో గూడా వాళ్ళకు చాలా సమస్యలుంటాయి. ఆ సమస్యలకు ఏ సమస్య నుంచి ఏ డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలో వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు అలాంటి వారికి మీరేం చెప్పే ప్రయత్నం మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, బిఫోర్ ఎవ్రీథింగ్, సెక్స్ సమస్యలు కేవలం మగవాళ్ళలోనే ఉంటాయనేది అపోహ. సెక్స్ సమస్యలు ఆడవాళ్ళలో కూడా ఉంటాయి. చాలా మంది అమ్మాయిలు యుక్త వయస్సులో పెళ్లికి నిరాకరించడం, ఇవన్నీ కూడా సెక్సువల్ పరిజ్ఞానం ఉండకపోవడం ఆర్ పెళ్ళైన చాలా తొందరలోనే, అంటే 6 నెలలు, సంవత్సరాలలోనే చాలా మంది డివోర్స్‌కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇట్లాంటి సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే. సో, మేల్స్ అయినా, ఫీమేల్స్ అయినా, ఆడ అయినా, మగ అయినా, ఎవరైనా సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు కన్సర్న్డ్ డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి ఓపెన్‌గా డిస్కస్ చేసి దాని మీద పరిజ్ఞానం పెంచుకొని అడిక్వేట్ ట్రీట్మెంట్ ఇప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళు సైకియాట్రిస్ట్‌ని అప్రోచ్ అవ్వచ్చండి. ప్రధానంగా ఒక సమస్య మనం చాలా సార్లు వింటా ఉంటాం. పెళ్లయింది 8 ఏళ్లయింది, పెళ్లయి 10 ఏళ్లయింది, 12 ఏళ్లయింది, పిల్లలు పుట్టలేకపోతా ఉన్నారు. అట్లా చాలా డాక్టర్లని, చాలా వాళ్ళని మేము సంప్రదించా ఉన్నాం. అయినా మాకు పిల్లలు పుట్టట్లేదు అనే వాళ్ళకి మీరేం చెప్తారు వాళ్ళకి? సో, కొన్నిసార్లు నేను ఈ రకంగా చెప్పడానికి కూడా ఇది గాదండి. చాలా మందికి అవగాహన కూడా ఉండదు. లైక్ ఏ రోజులలో భార్యాభర్త కలిసుండాలి, ఏ టైంలో ఎప్పుడు కలిసుండాలి, అంటే ఎట్లా ఇది చేసుండాలనే దాని పైన, పిల్లలు పుట్టడం పైన నాలెడ్జ్ ఉండకపోవడం, లేకపోతే సైన్స్ ఇంత డెవలప్ అయిపోతున్నా, మనం ఇంత మోడర్న్ వేస్‌లో ఉన్నా, ఇంకా చాలా పాతకాలం పద్ధతులే ఫాలో అవుతూ ఉంటారు. సో, మేల్‌కి రిలేటెడ్‌గా కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఫీమేల్‌కి రిలేటెడ్‌గా కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఆ 2 రకాలుగా టెస్ట్స్ మేల్స్‌కి, ఫీమేల్స్‌కి చేసిన తర్వాత, ఒకవేళ అవన్నీ నార్మల్‌గా వస్తే 100% ఇద్దరికీ కలిపి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. కేవలం ఏంటంటే వాళ్ళ అపోహల్ని కొంచెము తొలగించేసి, కౌన్సెలింగ్ చేసి, ఆ అపోహల్ని తొలగించేసి, వాళ్ళకి ప్రాపర్ టెక్నిక్స్ నేర్పించడం అనేది ఇక్కడ సరిపోతుంది. దాంతో పాటు ఒకవేళ పర్టిక్యులర్‌గా మేల్స్ లైక్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇలాంటి ఇబ్బందులతోని ఒకవేళ వాళ్ళు సతమతం అవుతున్నట్టయితే కపుల్ థెరపీ అని ఉంటుంది. కపుల్ థెరపీలో అంటే ఏంటంటే భర్తకి, భార్యకి ఇద్దరికీ సెక్సువల్ అవగాహన కలిగించి వాళ్ళ రోల్స్ ఏంటి? కేవలం జస్ట్ లైక్ దట్ సెక్సువల్ యాక్టివిటీలో పాల్గొనడమే కాకుండా వాళ్ళ రోల్స్ ఏంటి? ఒకరినొకరు డిస్కరేజ్ చేయకుండా, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, ఎలా కోఆపరేట్ చేసుకుంటూ, ఒకరినొకరు సపోర్ట్‌గా ఉండాలి అనే దానికి కపుల్ థెరపీ అని ఉంటుంది. బోత్ వైఫ్ అండ్ హస్బాండ్‌తోని ఇండివిడ్యువల్‌గా డిస్కస్ చేసి, కలిపి కూడా డిస్కస్ చేసి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలా సక్సెస్‌ఫుల్ చేసుకోవచ్చు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలా ముందుకి సాగినప్పుడు సంతోషకరంగా మార్చుకోవచ్చు అనేది కూడా చేస్తామండి. టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్న సందర్భంలో కూడా ఇప్పటికి కూడా చెట్ల మందు, పసళ్ళ మందు వైపు వెళ్తా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? అది వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండి. వాటి వల్ల ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. ఇన్‌ఫాక్ట్ ఏంటంటే వాటి వల్ల మీ చాలా మీ చాలా వాల్యుయబుల్ టైమ్‌ని మీరు వేస్ట్ చేస్తున్నారు. అండ్ ఆ మందులు అవన్నీ వాడడం వల్ల ఇతర అవయవాల పైన ఎఫెక్ట్ పడి మీ ఆరోగ్యం గూడా చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఇప్పటికి మన జనరేషన్‌తో పాటు ఇప్పటికి కూడా నేను చాలా మందిని గమనించాను. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత అబ్బాయే కావాలి అన్నట్టుగా పలానా దగ్గరికెళ్ళి మేము పసరు మందో, ఇందాక చెప్పాను చెట్ల మందో అది తీసుకుంటే మాకు 100% సక్సెస్ అయింది. అబ్బాయే పుట్టాడని అసలు చెప్తున్నారు. నిజంగా అది సక్సెస్ అయిందంటారా? లేకపోతే వాళ్ళ నమ్మకమా? లేకపోతే వీళ్ళు జరగాల్సిన టైంలో జరిగింది కాబట్టి అలా యూజువల్‌గా వాళ్ళు తీసుకెళ్తున్నారా? అలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి సార్? ప్రాబబిలిటీ ఆఫ్ అమ్మాయి, అబ్బాయి పుట్టడం అనేది 50% ఛాన్స్ అండి. కాయిన్ గాల్లో ఎగరేసినప్పుడు బొమ్మ పడుతుందనేది ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో, అమ్మాయి, అబ్బాయి పుట్టడం పైన కూడా అంతే ప్రాబబిలిటీ ఉంటుంది. దీన్ని ఎవరు ఏ చెట్ల మందుతోని గాని, ఇతర రకమైన దీనితోని గాని మార్చేదేముండదు. ఇది ఎక్స్, వై అనే క్రోమోజోమ్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది.
సో మేల్ నుంచి వై క్రోమోజోమ్, ఫీమేల్ నుంచి ఎక్స్ క్రోమోజోమ్ వచ్చినప్పుడు మగ పిల్లవాడు పుడతాడు. మేల్ ఫీమేల్ ఇద్దరి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ వచ్చి అది కలిసినప్పుడు అమ్మాయి పుడతారు. భార్యాభర్తల సమస్యలను మూఢనమ్మకాలతోని మీరు ముడివేయొద్దు అని చెప్పొద్దు అని మీరు చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. హ్మ్. ఖచ్చితంగా. ఏం చెప్తారు? వాళ్ళకేం చెప్తారు? ప్రధానంగా మీరు ఒక డాక్టర్‌గా, సైకియాట్రిస్ట్‌గా అలాంటి వాళ్ళకి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు సార్? అమ్మాయి పుట్టడం, అబ్బాయి పుట్టడం అనేది ఎవరి చేతుల్లో లేని ఇది. సో, ఇట్స్ అ న్యాచురల్ థింగ్. అమ్మాయినైనా, అబ్బాయినైనా ఈక్వల్‌గా చూడండి. అమ్మాయి, అబ్బాయికి జీవించే హక్కులు సేమ్ ఇవ్వండి. వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ గ్రోత్‌కి మీరు ఈక్వల్‌గా చూసినప్పుడే ఒక సమాజం అనేది చాలా బెటర్ వేలో ఉంటుంది. మీకు అడిక్వేట్ సంతోషం అనేది కలుగుతుంటుంది. సైకియాట్రిస్ట్ డాక్టర్‌గా చాలామంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రగ్స్, ఆల్కహాల్. వాటి నుంచి ఆ పిల్లల తల్లిదండ్రులకు, ఆ పిల్లలకు ఆ ఏజ్‌లో ఉన్న వారికి, మీ సమాజంలో జరుగుతున్న యాక్సిడెంట్‌ల వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో ఒక డాక్టర్‌గా మీరు ఎన్నో కేసులు జేసుంటారు ఇప్పటివరకి. అలాంటి వాళ్ళు ఇప్పటికి గూడా జీవితం కోలుకోలేని పరిస్థితిలో ఉండింటారు. ఏం జెప్తారు సార్? సో, ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఎడిక్వేట్ ఏజ్‌కి తగ్గట్టే ఏ పనులైనా జరగాలి. 13, 14 ఇయర్స్ పిల్లలకి అబ్బాయి ఇష్టపడుతున్నాడని బైక్‌లిప్పించడం, అబ్బాయో, అమ్మాయో డబ్బులడుగుతున్నారని విచ్చలవిడిగా డబ్బులివ్వడం, వాళ్ళ పైన ప్రాపర్‌గా మీరు ఒక కన్ను వేసి వాళ్ళేం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఇంటికెప్పుడొస్తున్నారు, ఇంట్లో నుంచి ఎప్పుడెళ్తున్నారు అనే దాని పైన సూపర్విజన్ లేకుండా ఉన్నట్టయితే, మీ చేతులారా మీరు మీ పిల్లల్ని చెడిపోవడానికి ఓ మార్గం చూపిస్తున్నట్టవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఆ ధోరణిలో ఉన్నప్పుడు ఆ ఏజ్‌లో టీనేజర్స్‌లో ఉన్న హార్మోన్స్, టీనేజర్స్‌లో ఉండే ఆ ఉత్సాహం వల్ల వాళ్ళు లైఫ్‌లో వేరే వేరే ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ చేయాలి అని చెప్పి బండ్లని అతివేగంగా నడపడం, లైసెన్స్ లేకుండా నడపడం ఆర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, లేకపోతే ఇతర మాదక ద్రవ్యాలు కూడా తీసుకొని దాని ప్రభావంలో వేరే వాళ్ళని టీజ్ చేయడం, గొడవ పడడం, సమాజంలో ఉన్న ఇతరులకి కూడా హాని కల్పించే విధంగా ప్రవర్తించడం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిస్కీ ఫర్ దేర్ లైఫ్స్. ఇక్కడ వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మీరు ఇచ్చేస్తున్నట్టు అవుతుంది. ఆర్ ఎల్స్ కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోకపోయినా వాళ్ళ లైఫ్స్‌ని జైల్‌లో ముగించాల్సొస్తుంది. విచ్ కెన్ బి వెరీ ట్రబుల్సమ్. ఒక్క నిమిషం కూడా కాదు. కొన్ని సెకండ్‌లలో నష్టపోయే ప్రాణము ఆర్ కొన్ని సెకండ్‌లలో మారిపోయే జీవితం తర్వాత తల్లిదండ్రులు ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా దాన్ని మనం మార్చలేం. సార్ మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్న ముఖ్యంగా యువత ఇలాంటి దాంట్లోకి అలవాటు పడుతున్న వారికి మీరేం చెప్తారు సార్? ప్రతి దానికి సంబంధించి ఎక్కడైతే ఒత్తిడి ఉంటుందో దానికి సంబంధించినప్పుడు అడిక్వేట్‌గా అవగాహన కలిగి దాని నుంచి బయటపడడం కోసం ఒక సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. ఒత్తిడి ఎగ్జామ్స్‌కి రిలేటెడ్‌గా ఉండొచ్చు. లేకపోతే డబ్బులకి రిలేటెడ్‌గా ఉండొచ్చు. లేకపోతే కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని పైన సరిగ్గా నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. ఆర్ బ్రేకప్స్ లవ్‌లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే సంసార జీవితం సరిగ్గా ఉండకపోవచ్చు. లేకపోతే కుటుంబంలో ఇతర సమస్యలుండొచ్చు. మాదక ద్రవ్యాలకి అలవాటు పడి ఉండుండొచ్చు. కుటుంబంలో ఎవరిదైనా హెల్త్ బాగుండకపోవడం ఆర్ చనిపోవడం జరిగుండొచ్చు. రకరకాల లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ఒక మనిషి తన జీవితంలో ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాడు. రైట్ ఫ్రమ్ 7, 8 ఇయర్స్ నుంచి 60, 70 ఇయర్స్ వచ్చేంత వరకు మానవుడు ఇవన్నిటిని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎవరిని కలవాలి అని తెలియని పరిస్థితి, ఒక లైఫ్‌లో ఉత్సాహం అనేది లేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఆకలి సరిగ్గా రాకపోవడం ఆర్ కొన్నిసార్లు ఇలాంటి సమస్యలతో గూడా బాధపడుతుంటారు. ఈ లైఫ్ ఎందుకు? నేనెందుకుంటున్నాను? ఎవరి కోసం నేను జీవించాలి? నాకు హెల్ప్ చేయడానికి ఎవరున్నారు? అనే ఈ ఒంటరితనంతో కూడా ఇట్లా ఒక మనిషి వీటిలో ఉన్నప్పుడు బయటకి మాత్రం కేవలం అప్పుడప్పుడు నవ్వుతూ నార్మల్‌గా ఉన్నట్టే ఉంటారు. ఎట్లాంటి సింప్టమ్స్ కనబడవు. కానీ లోపల మాత్రం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉండుంటారు. సో, ఒంటరిగా ఈ ఒత్తిడికి లోనయ్యి, ఒంటరిగా దీని నుంచి ఇబ్బంది పడి బాధపడడం కన్నా, మీకున్న సమస్యని తీసుకొని మీరు ఒకవేళ సైకియాట్రిస్ట్‌ని అప్రోచ్ అయినట్టయితే, దానికి అడిక్వేట్‌గా థెరపీస్, కౌన్సెలింగ్ ఆర్ మందులు. మీకు ఏదైతే అవసరమో దాని ప్రకారంగా ట్రీట్ చేసి, దీన్ని మీరు ఎలా ప్రాసెస్ చేసుకోవాలి? దీని నుంచి మీరు ఎలా బయటపడాలి? ఏం చేస్తే మీరు దీని నుంచి బయటపడగలరు? అనేది మీకు పూర్తి వివరణ ఇచ్చి, ఆ సమస్య నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. సార్ ఇలాంటి మానసిక ఒత్తిళ్ళ మీద మీరు ఇంకా వాళ్ళకు సైకియాట్రిస్ట్‌గా చెప్పే విధానం ఎలా ఉంటుంది? సో, మానసిక సమస్యలు అనేవి ఇంకా చాలా రకాలుగా ఉంటాయండి. గేమింగ్ డిజార్డర్స్ ఉంటాయి, గ్యాంబ్లింగ్ డిజార్డర్స్ ఉంటాయి, ఫోన్ అడిక్షన్స్ ఉంటాయి. అంటే ఈ మధ్య ప్రతి ఒక్కరు ఇంట్లో వయసుతో సంబంధం లేకుండా గంటల తరబడి ఫోన్‌లు వాడడం,
ఆ ఫోన్‌లో వచ్చే దాని ప్రభావం కింద వాళ్ళ వాళ్ళ మానసిక పరిస్థితిని, శాంతిని, ప్రశాంతతని కోల్పోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో, దీనికి రిలేటెడ్‌గా గేమింగ్, గ్యాంబ్లింగ్ డిజార్డర్స్‌కి రిలేటెడ్‌గా చిన్న పిల్లలలో కొంతమంది మాటలు సరిగ్గా రాకపోవడము, ఆర్ జనాలతో కలవలేకపోవడము, వీటినన్నిటిని ఆటిజం అంటారు. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆర్ ఏడీహెచ్‌డీ అని ఒకటుంటుంది. అది కూడా పిల్లలలో చూస్తుంటాము. పిల్లలు విపరీతమైన అల్లరి చేయడం, ఒక చోట కుదురుగా కూర్చోకపోవడం, చదువులో అస్సలు ఇష్టం చూపెట్టకుండా అయిష్టత చూపెట్టడం, ఇదంతా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని చూడడం. వీటితో పాటు డిప్రెషన్, యాంగ్జైటీ అంటే ఒక లేని సమస్య గురించి గూడా ఎక్కువగా ఆందోళన చెందడం ఆర్ ఎక్కువగా భయపడుతుండడం, గుండె దడ పెరగడం, చెమటలు విపరీతంగా పట్టడం, ఇట్లాంటి సమస్యలు వీటినన్నిటికి కూడా ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ వీటితో పాటు స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్స్ అని ఉంటాయి. వాటిల్లో మేనియా, డిప్రెషన్ కలిపి బైపోలార్ డిజార్డర్ అని ఉంటుంది. వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని కూడా ట్రీట్ చేస్తుంటాం. అండ్ డ్రగ్స్ ఇందాక మనం చెప్పినట్టు అన్ని రకాల డ్రగ్స్‌కి రిలేటెడ్‌గా ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటాము. సో, ఇవన్నిటిని కూడా మేము ట్రీట్ చేస్తాము. ఇవే కాదు, వీటితో పాటు ఇంకా ఉండే అనేకమైన మానసిక సమస్యలు అండ్ అనేకమైన ఒత్తిళ్ళకి రిలేటెడ్‌గా ఉండే సమస్యలు, వాటన్నిటికి కూడా ట్రీట్మెంట్‌తో పాటు కౌన్సెలింగ్స్‌తో పాటు రిహాబ్‌లో అవసరమైతే రిహాబ్‌లో కూడా ఉండి పూర్తిగా వాళ్ళు కోలుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పండి. డాక్టర్ లోకేష్ చౌహాన్ గారు సైకియాట్రిస్ట్. మీ సమయం ఎట్లా? ఇక్కడ మానసిక ఒత్తిళ్లతో లోనైన వాళ్ళకి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు? నేను డాక్టర్ లోకేష్ చవాన్ అండి. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి చేశాను. నేను ఇక్కడ కల్వకుర్తిలో శ్రీ వెంకటరమణ హాస్పిటల్‌కి విజిట్ చేస్తూ ఉంటాను. సో, మీరు నన్ను కలవాలి అనుకుంటే ఈ హాస్పిటల్‌లో కల్వకుర్తి వెంకటరమణ హాస్పిటల్‌లో బస్ స్టాండ్ పక్కన ఉంటుంది. మీకు డిస్‌ప్లే చేయబడిన నంబర్‌కి కాల్ చేసి నా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. టైమ్, ప్లేస్ అన్నీ మీకు వివరంగా చెప్పబడుతుంది. థ్యాంక్ యూ అండి. ఎన్నో సమస్యల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి మానసిక ఒత్తిళ్ళ నుంచి అట్లాగే డ్రగ్స్‌కి గానీ ఏదైతే ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిన వాళ్ళకి ఎన్నో జీవితాలు కోల్పోతున్న వారిని మళ్ళీ అంటే వాళ్ళకి జీవితం ఇయ్యడానికి మనం ఈరోజు ఒక సైకియాట్రిస్ట్‌ని మనం తీసుకొచ్చి వాళ్ళతోని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక కుటుంబంలో పిల్లలు గావచ్చు, యువత గావచ్చు, వాళ్ళని ఒంటరిగా కూర్చున్నప్పుడు వాడికి రకరకాల ఆలోచనలతోని, మానసిక ఒత్తిడితోని డ్రగ్స్‌కి, మద్యపానానికి అలవాటై వారి జీవితాన్ని కోల్పోతున్న తరుణంలో కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని అంటే ఇంట్లో ఉన్న వారిని దగ్గరికి తీసుకొని వారికి కొంచెం వాళ్ళతోని సంతోషంగా ఉంటే వాడు కొంచెం ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దేనివల్ల ప్రాణాలు కోల్పోవద్దు. అలాంటివి ఆ ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంటుంది కాబట్టి మరిన్ని అంటే ఈరోజు మనకు డాక్టర్ లోకేష్ చౌహాన్ గారు సైకియాట్రిస్ట్ ఎన్నో మానసిక వ్యాధుల నుంచి దూరం చేసుకోవడానికి సుదీర్ఘమైన సందేశం ఇచ్చారు. ఎవరన్నా ఏ అవసరం ఉన్నా మన కల్వకుర్తి వెంకటరమణ హాస్పిటల్‌లో మనకు అందుబాటులో ఉండబోతున్నాడు. మరో వారం మరో అంశంతో మీ ముందుకొస్తాం. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.